యేసులో డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా విషయాల్లో గందరగోళం ఉంది. ఆయనకి రకరకాలుగా వేరువేరు పరస్పర విరుద్ధంగా మాట్లాడాడు. ఈ విషయం మీద కూడా క్లారిటీ లేకుండా తనకి తానే సెల్ఫ్ కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. ఇది సిలువ రహస్యం అనే భాగం ఇంతతో సమాప్తం. కింద ఒక బాక్స్ ఇచ్చాను చూడండి. లోకా 22వ అధ్యాయం 3-5 వచనాలు చూస్తే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికెలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. ఈ యేసు శిష్యుల్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాలో సైతాను ప్రవేశించింది కనుక వాడు వెళ్ళి అధికారులతో ప్రధాన యాజకులతో వాళ్ళ దగ్గర లంచం తీసుకుని యేసుని ఎట్లా వాళ్ళకి పట్టించాలో వాళ్ళతో కుట్ర చేశాడు అని చెప్పి ఈ లోకా సువార్తలో రాయబడింది. యేసు సిలువ వేయబడ్డం అనేది దేవుని ప్రణాళిక.